Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. కలియుగము యొక్క భావి చరిత్ర, కాలమానము మరియు గోలోకమునందలి శ్రీకృష్ణ లీలలను వర్ణించుట. భగవతి యొక్క నిమిషమాత్రమునందే సృష్టిక్రమమున అనేక బ్రహ్మాండములు జన్మించును. ఇట్లు సృష్టియును ప్రళయమును జరుగుచునే ఉండును. దీనికి అంతముండదు. ఎన్నో కల్పములు వచ్చినవి పోయినవి. వీటి సంఖ్యను ఎవరునూ ఎరుగజాలరు. సృష్టి ప్రళయములు, బ్రహ్మాండములు, బ్రహ్మాండవాసులు, బ్రహ్మాది ప్రముఖ వ్యవస్థాపకులు సంఖ్యా పరిజ్ఞానము ఎవరికుంటుంది? సకల బ్రహ్మాండమునకు ఒకే ఒక ఈశ్వరుడు ఉన్నాడు. అతనినే పరమాత్మ అని చెప్తారు. ఆ స్వామి విగ్రహము సత్ చిత్ ఆనందమయము. బ్రహ్మ మొదలగు దేవతలు, మహావిరాట్, స్వల్ప విరాట్ అందరూ ఆ స్వామి పరమప్రభువు పరమాత్మ అంశలే. ఆ పరమాత్మనే పరాశక్తి అని పిలుస్తారు. ఆమెయే అర్ధనారీశ్వర శ్రీకృష్ణ రూపమున విలసిల్లినది. ఆ దేవియే స్వయముగా ద్విభుజ, చతుర్భుజ రూపములలో విభజింపబడినది. చతుర్భుజుడగు శ్రీహరి వైకుంఠమున విరాజమానుడయ్యను. స్వయముగా ద్విభుజుడగు శ్రీకృష్ణుడు గోలోకమున విలసిల్లెను. బ్రహ్మ మొదలుకొని తృణపర్యంతము అందరినీ ప్రాకృతికమనియే చెప్తారు. ఇవి అన్నీయును నశ్వరములే. ప్రకృతి నుండి ఉత్పన్నమైన ప్రతి వస్తువు తప్పక నశించును. ఇట్లు సృష్టికి కారణభూతుడగు పరబ్రహ్మ పరమాత్మ నిత్యుడు, సత్యుడు, సనాతనుడు, స్వతంత్రుడు, నిర్గుణుడు, ప్రకృతికి అతీతుడు. ఆయన లౌకిక ఉపాధి లేనివాడు, ఏ విధమైన భౌతిక ఆధారమును లేనివాడు. భక్తులను అనుగ్రహించుటకు కూడా సదా సన్నద్ధుడు. ఆ స్వామి కృప వలన జ్ఞానులైన వారు కమలయోనియగు బ్రహ్మ ద్వారా బ్రహ్మాండమును రచించెదరు. శివుని మృత్యుంజయుడని, సర్వసత్వవిధుడని చెప్తారు. ఈయన సర్వేశ్వరుడు, గొప్ప తపస్వి. పరబ్రహ్మ నెరింగి తన తపప్రభావమున సంహార కార్యమునందు సఫలుడగును. ఆ పరబ్రహ్మ ఎడల శ్రద్ధను కలిగి ఆయనను సేవించుచుండును. ఆ ప్రభావము వలననే జగత్పాలకుడు శ్రీమాన్ మహావిష్ణువు గొప్ప విభూతి సంపన్నుడు, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వవ్యాపి, సమస్తమును రక్షించువాడు, సకల శక్తులను ప్రసాదించుటయందు సమర్థుడు, సర్వేశ్వరుడు. ప్రకృతిని సర్వశక్తి స్వరూపిణి, మహామాయ, సర్వేశ్వరి అని పలుకుతారు. ఆ భగవతి ప్రకృతియే సచ్చిదానంద స్వరూపిణి అని చెప్పబడును. ఆమెను తెలుసుకొని భక్తితో తపస్సు చేసి సేవించుట వలననే దేవమాత సావిత్రి వేదములకు అధిష్టాన దేవత అయ్యను. వేదజ్ఞాన సంపన్నురాలైన ఆ దేవిని బ్రాహ్మణులు సదా పూజిస్తారు. సచ్చిదానంద స్వరూపిణి భగవతి ప్రకృతి సేవా ప్రభావముననే సరస్వతి సమస్త విద్యలకు అధిష్టాత్రీదేవి అయ్యింది. విద్వాంసులందరూ ఆమెను ఉపాసిస్తారు. ఈ మూల ప్రకృతిని తెలుసుకొని ఈమెను సేవించి తపమొనరించి లక్ష్మీదేవి సర్వత్రా పూజితురాలయ్యింది. ఈమెను ఉపాసించుట వలననే దుర్గను అందరూ పూజిస్తారు. ఆ సర్వేశ్వరి అందరి కోర్కెలను తీరుస్తుంది. శ్రీరాధ భగవంతుడగు శ్రీకృష్ణుని వామభాగమునందు శోభాయమానురాలై ఉండును. సర్వజ్ఞాన సంపన్నయగు ఆ దేవియందు అందరి కష్టములను తీర్చు యోగ్యత కలదు. ఈమెను భగవంతుడగు శ్రీకృష్ణుని ప్రాణములకు అధిష్టాత్ర దేవతగా భావించబడును. రాధ అచ్చట తపము చేసినది. భగవంతుడగు శ్రీకృష్ణుడు తనకు భర్త కావాలనని ఆమె తపస్సునకు లక్ష్యము. వెంటనే శ్రీకృష్ణ భగవానుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యను. చంద్రకళతో సమానముగా శోభిల్లు రాధను చూసి భగవంతుడగు శ్రీకృష్ణుడు ఆమెను తన హృదయమునకు హత్తుకొనెను. ప్రేమోద్రేకమున ఆ స్వామి కనుల నుండి అశ్రువులు స్రవించుచుండెను. ఆ స్వామి రాధకు ఇలా వరమునిచ్చి చెప్తున్నాడు. ప్రియురాల, నీవు సదా నా వక్షస్థలమున విరాజమానురాలవు కమ్ము. నా ఎడల నీ ప్రేమ శాశ్వతము, సౌభాగ్యము, ప్రతిష్ట, ప్రేమ, గౌరవములు నిత్యము నీ సాంగత్యమున విలసిల్లును.
నీవు నా చెంత జ్యేష్ఠవై శ్రేష్ఠురాలవై స్త్రీలందరికంటే అధిక ప్రేమపాత్రురాలువై ఉందు. నీవు పరమ ఆదరణీయురాలవు, గౌరవ సంపన్నవగు దేవివి. ప్రాణవల్లభ, నేను నీ వాడనైతిని, సదా నీ కోరికకు అనుగుణముగానే వ్యవహరించెదను. ఇట్లు పరమ సౌందర్యవతియగు రాధకు భగవంతుడు వరాన్నిచ్చాడు. శ్రీకృష్ణుడు ఆమెను తన నిత్య ప్రాణప్రియగా చేసుకొనెను. శ్రీరాధకు అన్యులెవరితోడనూ సంబంధము లేదు. మునీంద్ర, అటులనే అన్య ఇతర దేవీమణులు కూడా ఆ భగవతి మూల ప్రకృతిని సేవించారు. తత్ఫలితంగా సంపూజితులయ్యారు. మునిశ్రేష్ఠ, భగవతి దుర్గా హిమాలయ పర్వతమునందు తపస్సు చేయును. ఆమె మూల ప్రకృతియగు భగవతి జగదంబ చరణములు సదా ధ్యానించుచుండును. అందువలన ఆమె అందరికీ పరమారాధ్యురాలయ్యను. సరస్వతీదేవి గంధమాదన పర్వతమున తపస్సు చేసెను. అందువలన ఆమె సర్వవంద్య కాగలిగెను. లక్ష్మి పుష్కర క్షేత్రమునందు తపమాచరించెను. తత్ఫలితముగా ఆమె సకల సంపదలను ప్రసాదించు యోగ్యతను పొందెను. సావిత్రి మలయగిరి మీద తపస్సు చేసెను. అందువలన ప్రజలు ఆమెకు నమస్కరించి పూజించెదరు. నారద, ఇట్లు దేవతలు, మునులు, మానవులు, రాజులు, బ్రాహ్మణులు, మహానుభావులందరూ ఆ దేవిని ఆరాధించి జగత్తునందు ప్రతిష్టను పొందారు. నీవు ఇంకేమి వినదలుచుకున్నావో తెలుపుము. శుభం. Subscribe and share my channel Sudarsana.